మీరు యూకేకి స్టూడెంట్ వీసాలో కానీ వర్క్ వీసాలో కానీ వచ్చారా, లేకపోతే రావాలి అనుకుంటున్న వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. యూకేలో ఎలాంటి జాబ్స్ మనకి దొరుకుతాయి అండ్ ఎలాంటి జాబ్స్ మనం చేయొచ్చు ఐటీ జాబ్స్ కాకుండా, పార్ట్ టైం జాబ్స్ అనేవి ఎక్కడ వెతకాలి, ఏ వెబ్సైట్స్లో మనం సర్చ్ చేస్తే జాబ్స్ అనేవి దొరుకుతాయి. సో ఇలా అయితే చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి కదా. ఈ వీడియో అయితే యూకేకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి, లేదు ఆల్రెడీ యూకేకి వచ్చి జాబ్ సెర్చ్ ఎలా చేయాలి అనుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సౌజన్య. సో వీడియో ఆల్రెడీ మీరు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో కొత్తగా యూకేకి రావాలి అనుకుంటున్న వాళ్ళకి, లేదు యూకేకి ఆల్రెడీ వచ్చిన వాళ్ళైనా సరే ఎలా జాబ్ సెర్చ్ చేయాలి, ఐటీ జాబ్స్ కాకుండా మనం ఎలాంటి జాబ్స్ అయితే చేయొచ్చు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం కానీ మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ఆల్మోస్ట్ నేనైతే 40 to 45 hours వీక్కి వర్క్ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వడం కోసం అయితే నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారు అని అంటే కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ బూస్ట్ అయితే ఉంటుంది కాబట్టి, సో తప్పకుండా వీడియో మీకు కానీ నచ్చినట్లయితే సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనమైతే పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఒకవేళ కానీ మీరు స్టూడెంట్గా యూకేకి వచ్చిన వాళ్ళైతే సో మనకైతే వీక్లీ ఓన్లీ 20 hours per week అయితే వర్క్ పర్మిట్ ఉంటుందన్నమాట. సో యాజ్ పర్ ఎన్ఐ మనకి 12.21 pence అయితే పే చేస్తారనమాట పర్ అవర్ అయితే. సో మేము పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి మనం రీటైల్ జాబ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. టెస్కో, ఆల్డీ, లిడిల్. సో ఆల్రెడీ మీకు యూకేకి వచ్చిన వాళ్ళకైతే ఇవన్నీ కూడా ఐడియా ఉంటుంది. సో టెస్కో కానీ లేకపోతే ఆల్డీ కానీ లేకపోతే వచ్చేసి లిడిల్లో కానీ జాబ్స్ అయితే ఉంటాయి లోకల్గా. సో వీటిల్లో ఎక్కడైనా సరే మనం అయితే రీటైల్ జాబ్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసరికి మనం హాస్పిటాలిటీ జాబ్స్ అయితే చేయొచ్చు. సో లైక్ కోస్టా, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, బర్గర్ కింగ్, స్టార్బక్స్ అండ్ అలాగే వచ్చేసి రెస్టారెంట్స్లో చాలా పార్ట్ టైం జాబ్స్ అయితే ఉంటాయి అన్నమాట మనకు. సో ఫ్రంట్ ఆఫ్ హౌస్ అండ్ అలాగే వచ్చేసి బ్యాకప్ హౌస్లో వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్ ఆఫ్ హౌస్ వచ్చేసేలోపు మనం ఫుడ్ సర్వ్ చేయడం అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో బ్యాకప్ హౌస్ వచ్చేసేలోపు కిచెన్లో వర్క్ అయితే ఉంటుంది మనకి మెక్డొనాల్డ్స్ కానీ కేఎఫ్సి కానీ సేమ్ ఇలానే వర్క్ అవుతాయి అన్నమాట ఇక్కడైతే. సో రెస్టారెంట్స్కి వచ్చేసేలోపు మనకి కిచెన్ పోర్టర్ జాబ్స్ ఉంటాయి, అలాగే వచ్చేసి షెఫ్గా అయితే వేకెన్సీస్ కూడా ఉంటాయి. అండ్ అలాగే వచ్చేసి క్లీనర్, హౌస్ కీపర్గా అయితే మనం జాబ్స్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి హాస్పిటాలిటీలో వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి వేర్ హౌసెస్లో జాబ్స్ ఉంటాయి. సో వేర్ హౌసెస్ అంటే అమెజాన్ వేర్ హౌస్ అండ్ అలాగే మనకి రాయల్ మెయిల్లో కూడా జాబ్స్ అయితే ఉంటాయి అనమాట. అసలు ప్యాకింగ్ అండ్ అలాగే వచ్చేసి స్కానింగ్ జాబ్స్ ఇలాంటివన్నీ అయితే మనకు ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డెలివరీ జాబ్స్ అయితే చేయొచ్చు అనమాట. ఊబర్ ఈట్స్ కానీ, డెలివరీ కానీ, జస్ట్ ఈట్. సో దీంట్లో అయితే మనం డెలివరీ జాబ్స్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కేర్ హోమ్లో కూడా జాబ్స్ అయితే చేయొచ్చు. సో లైక్ ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని మనం టేక్ కేర్ చేయడం అనమాట. సో దీంట్లో కూడా అయితే మనం కేర్ హోమ్లో జాబ్స్ అయితే చేయొచ్చు, పార్ట్ టైంలో కానీ లేకపోతే ఫుల్ టైంలో ఉన్న వాళ్ళైనా సరే. నెక్స్ట్ వచ్చేసి మనం ఫుల్ టైం జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫుల్ టైం జాబ్లో మనకు వచ్చేసి ఇన్ని అవర్స్ మాత్రమే చేయాలి అనే వర్క్ లిమిట్ అయితే ఏమి ఉండదు. సో చాలా మంది వచ్చేసి 40 నుంచి 60 hours per week కూడా చేసే వాళ్ళు అయితే ఉంటారనమాట. సో సేమ్ ఒకవేళ కానీ మనం పర్ అవర్ వర్క్ చేసాము అని అంటే ఇక్కడ కూడా యాజ్ పర్ ఎన్ఐ మనకి 21 pence అయితే పే చేస్తారు పర్ అవర్ అయితే. ఆల్రెడీ మనం పార్ట్ టైంలో ఏవేవైతే జాబ్స్ చెప్పామో సో ఆ జాబ్స్ అన్ని కూడా ఫుల్ టైంలో ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వచ్చేసి యూనివర్సిటీస్లో మనం జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అడ్మిన్ రోల్స్ కానీ లేకపోతే రిసెప్షనిస్ట్ కానీ ఇలా ఏవైనా వేకెన్సీస్ ఉన్నాయి అని అంటే మన యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్స్ ఉంటాయి లైక్ బీపీఓ. సో నాన్ ఐటీలో కూడా అయితే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ టెస్కో, ఆల్డీ, యాస్డా వీటిల్లో వచ్చేసి మన రీటైల్ మేనేజర్గా ఇలా వేకెన్సీస్ ఉంటాయి అనమాట. సో ఫుల్ టైంలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో చాలా జాబ్స్ అయితే మనం ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా సరే మనకి ఇక్కడ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. అండ్ పార్ట్ టైం అండ్ ఫుల్ టైం జాబ్స్ ఇవన్నీ కూడా ఎక్కడ అప్లై చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. సో పార్ట్ టైం చేసుకునే వాళ్ళకైతే మాక్సిమం ఇండీడ్ అయితే సరిపోతుంది. సో అడిషనల్గా ఇంకా ఏవే వెబ్సైట్స్ ఉంటాయి అని అంటే ఏదర్ ఫుల్ టైం కానీ పార్ట్ టైం కానీ. సో ఫస్ట్ అయితే మనం ఇండీడ్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి లింక్డ్ఇన్, తర్వాత మనకి టోటల్ జాబ్స్ అనే వెబ్సైట్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో కూడా జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి CV library.co.uk అనే వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో కూడా అయితే మనం పార్ట్ టైం కానీ ఫుల్ టైం జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే వచ్చేసి gumtree.com. సో దీంట్లో కూడా అయితే మీరు జాబ్స్ అయితే హ్యాపీగా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి యూకే గవర్నమెంట్ జాబ్ సెంటర్ వెబ్సైట్లోకి వెళ్ళి government.uk వెబ్సైట్లో కూడా మనం అయితే జాబ్స్ అయితే మనం సర్చ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు అనమాట. వెబ్సైట్స్లో మన ఐటీ జాబ్స్ మాత్రమే కాదు, సో నాన్ ఐటీ జాబ్స్ కూడా అన్నీ ఉంటాయి అనమాట. సో వీటిల్లోకి వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మెక్డీ, కేఎఫ్సి ఇవైతే చాలా వరకు అయితే మనకి ఓన్లీ కంపెనీ వెబ్సైట్స్లో ఉంటాయి. సో మీరు మెక్డీ కెరియర్స్ లేకపోతే కేఎఫ్సి కెరియర్స్కి వెళ్ళేసి మీరు జాబ్స్ అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. సో చాలా వరకు అయితే మెక్డీ అన్నీ కూడా వచ్చేసి మనకు ఓన్లీ పోర్టల్లో మాత్రమే ఉంటాయి.
అండ్ అడిషనల్గా ఇంకొకటి ఏంటి అని అంటే, సో నేనైతే వింటర్లో వచ్చానమాట. నాకు ఆల్మోస్ట్ 3 to 4 months అయితే పట్టింది పార్ట్ టైం జాబ్ దొరకడానికి. ఏం చేశాను అని అంటే, CVs అన్ని పట్టుకొని ప్రతి షాప్కి వెళ్ళేదాన్ని. సో దగ్గరలో ఉన్న ప్రతి షాప్కి వెళ్ళేసి ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి CV ఇస్తూ అయితే వెళ్ళేదాన్ని. యూజ్ అవుతుందా అని అంటే మనకు వచ్చేసి కొన్నిసార్లు లక్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే వచ్చేసి కొన్నిసార్లు వేకెన్సీస్ నిజంగానే ఉండవు. అండ్ అలాగే వచ్చేసి వింటర్లో అయితే జాబ్స్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ 1 to 2 months అయితే కంటిన్యూస్గా CVs అందరికీ ఇస్తూ వెళ్ళేదాన్ని, ప్రతి షాప్లో డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని. మనకి డైరెక్ట్గా అయితే నో చెప్పరనమాట. సో CV అయితే తీసుకుంటారు, ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉంటే చెప్తామని చెప్పేసి. సో లక్కీగా మీకు కూడా మేబీ CV ఇచ్చినప్పుడు జాబ్, సో మీకు కానీ జాబ్ దొరికింది అని అంటే యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. సో కొన్నిసార్లు అయితే మనం 100 CVs ఇచ్చినా సరే సో గెట్ బ్యాక్ అయితే అవ్వరనమాట. సో డిపెండ్స్, అది వాళ్ళకి వచ్చేసి బిజినెస్ ఉండి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే సో మనల్ని జాబ్కి అయితే పిలుస్తారు. కాబట్టి అయితే అలా ఆల్మోస్ట్ ఒక 100 CVs అయితే మొత్తం బాన్మౌత్లో పంచిపెట్టి ఉంటాను. నేనైతే ఆల్మోస్ట్ 3 to 4 months నేను స్ట్రగుల్ అయ్యాను జాబ్ లేకుండా పార్ట్ టైంకి అయితే. సో మీరు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇన్ కేస్ జాబ్ దొరకలేదు వెంటనే అంటే ఏం స్ట్రెస్ తీసుకోకండి. సో తప్పకుండా జాబ్ అయితే దొరుకుతుంది. సో మనకి ఎంతైతే జాబ్ అవసరం ఉందో వాళ్ళకి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి కూడా మనతో అంతే అవసరం ఉంటుంది. సో మీరు దాని గురించి అయితే ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. కష్టంగా అయితే ఉంటుంది, అకామిడేషన్స్కి అన్నింటికి మనీ పే చేసుకోవాలి, ఫుడ్ అన్నింటికి కూడా. కాబట్టి సో బట్ తప్పదు, ఇంకేం చేయలేదు. సార్లు మనకు వచ్చేసి మనం ఉంటున్న సీజన్ని బట్టి కూడా మనకి అవర్స్ దొరుకుతాయి అండ్ అలాగే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి ఒకవేళ జాబ్ దొరికినా దొరకకపోయినా ఎలాంటి స్ట్రెస్ తీసుకోకండి. సో తప్పకుండా అయితే ప్రతి ఒక్కరికి జాబ్ అయితే దొరుకుతుంది, కాకపోతే టైం అయితే పట్టొచ్చు తప్పకుండా. సో లక్కీగా కొంతమందికి వచ్చిన వెంటనే దొరుకుతుంది, సో కొంతమందికి 3 to 4 months అయినా టైం పడుతుంది. సో కాకపోతే ఆ టైంలో మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ మన వ్యూవర్ ఒకరు వచ్చేసి డౌట్ అడిగారు అనమాట, యూత్ మొబిలిటీలో 2 years అయిపోయిన తర్వాత సో ఏం చేయొచ్చు, UK నుంచి వెళ్ళిపోవాలా ఇండియాకి, 2 years తర్వాత ఏం చేయాలి అంటే మనం ఇండియాకి బ్యాక్ వెళ్ళిపోవాలా, లేకపోతే వచ్చేసి UKలో ఉండడానికి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా అని చెప్పేసి. ఒకవేళ కానీ మీరు యూత్ మొబిలిటీ స్కీమ్ వీసాలో ఎవరైనా వస్తున్నట్లయితే సో అయితే 2 years మాత్రమే వర్క్ పర్మిట్ ఉంటుంది. ఈ 2 yearsలో మీకు కానీ ఎయిదర్ IT జాబ్ కానీ లేకపోతే నాన్ IT జాబ్స్ కానీ వేటిలో అయినా సరే మనకి స్పాన్సర్షిప్ ఉన్న జాబ్ దొరికింది అని అంటే UKలో ఉండొచ్చు అనమాట. ఇన్ కేస్ స్పాన్సర్షిప్ ఏమీ దొరకలేదు అని అంటే మన వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అయితే మనం ఇండియాకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఇది యూత్ మొబిలిటీ వీసాలో వచ్చిన వాళ్ళకి మాత్రమే కాదు, ఎవరైనా సరే. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఆల్రెడీ చెప్పినట్లు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టి వీడియోస్ తీస్తున్నాను, ఎందుకనంటే అసలు టైమే దొరకదనమాట. సో 40 hours కంటిన్యూస్గా షిఫ్ట్ చేసి సో ఇంటికి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోతాము. సో బట్ ఆ టైంలో కూడా మీకోసం నేను వీడియో అయితే చేస్తున్నాను. సో తప్పకుండా ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితేనే సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఒకవేళ మీకు కానీ వీడియోలో చెప్పినవి మాత్రమే కాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో నేనైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.